శ్రీమాత్రే నమః. అందరికి నమస్కారం అండి. ఈరోజు మనము మీనరాశి వారి యొక్క జాతక ఫలితాల గురించి తెలుసుకోబోతున్నాము. మీనరాశి వారికి మే 19 అనగా సోమవారం నాడు వీరి యొక్క జాతక ఫలితాల గురించి తెలుసుకోబోతున్నాం. అయితే మీనరాశి వారు ఎవరైతే ఇప్పుడే కొత్తగా మన ఛానల్ చూస్తున్నారో దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి లైక్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి. అలాగే ఈ యొక్క వీడియోను స్క్రిప్ట్ చేయకుండా చివరి వరకు చూసినట్లయితే మీకు పూర్తిగా అర్థమవుతుంది. రేపటి రోజున మీ యొక్క రాశి ఫలితాల ప్రకారము మీకు ఎటువంటి శుభవార్తలు రాబోతున్నాయి, ఎటువంటి అంటే శుభాశుభ పరిణామాలు మీ జీవితంలో ఎప్పుడు చోటు చేసుకోబోతున్నాయి అటువంటి పూర్తి అంశాల గురించి అయితే తెలుసుకుందామండి. మరి వీళ్ళు ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి, అప్పుడైతే మీకు పూర్తిగా అర్థమవుతుంది. ఇక ఈ యొక్క మీనరాశి వారి యొక్క వ్యక్తిత్వాన్ని అలాగే వీరికి రేపు ఎదురవబోయే శుభవార్తను తప్పకుండా తెలుసుకుందాం. మరి అంతకన్నా ముందుగా చాలామందికి ఎన్నో రకాల సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉంటారండి. ప్రతి ఒక్కరికి ఏదో సమస్య ఉంటూనే ఉంటుంది. అంటే ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, వ్యాపారము, ప్రేమించి మోసపోవటము, నాగదోషము, సంతానం లేకపోవటము, భార్యాభర్తల మధ్య గొడవలు, ధనం నిలకలు లేకపోవటము, రాజకీయం మీద చెడు ప్రయోగాలు చేయటము, ఇలా ప్రతి ఒక్క సమస్య ఎక్కడెక్కడికో పోయి జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెంది ఉంటే ఒక్కసారి మనం గురువుగారిని కాంటాక్ట్ అవ్వండి. గురువు గారి పేరు వచ్చి సీతారామరాజు గారు అండి. మీరు సంప్రదించిన ఫోన్ నెంబర్ వచ్చి 9959509193. ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పండి. స్త్రీ పురుషులకు ఎటువంటి సమస్యలున్నా నమ్మకంతో ఫోన్ చేసి చూడండి, 100% గంటలో పరిష్కారం చూపిస్తారు. చాలా నమ్మకమైన గురుగారండి, ఒక్కసారి ప్రయత్నించండి. ఇక ముఖ్యంగా వివరాలకు వస్తే గనుక మీనరాశి అనేది రాశిచక్రంలోని 12వ రాశి. పూర్వభద్ర నక్షత్రము 4వ పాదము, ఉత్తరాభద్ర నక్షత్రము 1, 2, 3, 4 పాదాలు, రేవతి నక్షత్రము 1, 2, 3, 4 పాదాల్లో జన్మించిన వారు ఈ యొక్క మీనరాశి పరిధిలోకి వస్తారు. ఈ రాశికి అధిపతి గురువు. ఇక ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని కనుక మనం గమనించినట్లయితే ఈ యొక్క రాశి వారు దృఢ సంకల్పంతో కార్యాచరణ శక్తిని కలిగి ఉంటారు. అనుకున్నది సాధించే వరకు నిద్రపోయినటువంటి మనస్తత్వం కలవారై వీరు ఉంటారు. కార్యరంగంలో దూకుడుగా వ్యవహరిస్తూ ఉంటారు. కార్యదక్షతను కలిగి ఉంటారు. మంచి చెడులను ఆలోచించిన తర్వాతే వీరు కార్యసాధనను చేస్తారు. అత్యధిక విద్యపై వీళ్ళకి ఆసక్తి కూడా ఎక్కువగా ఉంటుంది. వీరి యొక్క జీవితంలో నిందలు, ఆరోపణలు వీరు ఎంతగా బాధించినప్పటికీ వాటి యొక్క పరిస్థితులను అర్థం చేసుకొని వాటన్నిటిని కూడా అధిగమించుకుంటూ ముందుకైతే సాగలుగుతారు. అయితే రేపటి రోజున వీరి యొక్క దిన ఫలితాలు అయితే మనం గమనించినట్లయితే వీరికైతే మిశ్రమ ఫలితాలు అయితే ఉన్నాయి. మరి ఈ యొక్క భావనలపై మీరైతే ఖచ్చితమైనటువంటి నియంత్రణ అయితే తీసుకోవాల్సి ఉంటుంది. ఒకరు పెద్ద పథకాలతో మీ యొక్క ఆలోచనలతోనూ మీ యొక్క దృష్టిని ఆకర్షిస్తారు. వారి యొక్క విశ్వసనీయతను, అధికారతను పెట్టుబడి పెట్టి ముందుగానే వెరిఫై చేసుకోండి. వ్యక్తిగత స్థాయిలో మీకు బాగా దగ్గర వారే సమస్యలను సృష్టించేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఇక అదేవిధంగా మీ రొమాంటిక్ టచ్ అనేది అభిప్రాయాలను బయట తెప్పించడంలో గాలిలో ప్రయాణించకండి. మీకు బాగా దగ్గరైనటువంటి వారితో సమయాన్ని గడపమని వారు మీ వద్ద కోరుతారు. కానీ సమయం చాలా విలువైంది కదా, కనుక మీరు వారి కోరికలను తీర్చలేరు. ఇది మిమ్మల్ని వారిని కూడా విచారపరుస్తుంది. ఈరోజు మీరు మీ యొక్క జీవిత భాగస్వామితో ఏదో ఒక ముఖ్యమైనటువంటి విషయాలను షేర్ చేసుకోవడం అయితే మర్చిపోయారు. దాంతో ఆమె లేదా అతను మీతో గొడవ పడతారు. ఈరోజు మీకు బాగా కావాల్సినటువంటి వారు మిమ్మల్ని ఆశ్చర్యపరచడానికైతే వంట చేసేటటువంటి పరిస్థితులు అయితే చోటు చేసుకోబోతున్నాయి. దీనివల్ల మీకు ఉన్నటువంటి అన్ని అలసట్లు, ఆయాసాలు అన్నీ కూడా తొలగిపోతాయి. ఇక అదేవిధంగా మీ యొక్క జీవన పయనంలో ఆరోగ్యమైనటువంటి జీవన శైలిని మీరు ఈరోజు సాధించుకునేందుకు నిత్యం కూడా వెండి వస్తువుని ఏదో ఒక దానిని ధరించాలి. దీనివలన మీరు ఖచ్చితంగా మంచి శుభకరమైనటువంటి ఫలితాలను అయితే మీరు పొందుకోగలుగుతారు. ఇక ముఖ్యంగా రేపటి దిన ఫలితాలు మనం గమనించినట్లయితే ఒక వ్యక్తిపై మీకైతే చాలా కాలంగా అనుమానం అనేది మీ యొక్క మనసులో కొనసాగుతూ వస్తుంది. ఆ యొక్క అనుమానం అనేది నిజం కాదు అని మీతో పాటు ఉండేటువంటి వ్యక్తులందరూ కూడా చెబుతున్నప్పటికీ ఆ అనుమానం అనేది మీ యొక్క మనసులో బలంగా నాటుకుపోయింది. అది మీ యొక్క తోటి ఉద్యోగస్తులపైన కావచ్చు, లేదంటే మీ యొక్క ఇరుగు పొరుగు వాళ్ళ కుటుంబ వ్యక్తుల నుండి కావచ్చు, లేదంటే మీరు పనిచేసేటువంటి ప్రదేశంలో ఒక వ్యక్తి పైన కావచ్చు. మీకు ఒక బలమైనటువంటి అనుమానం అయితే మీ యొక్క మనసులో చోటు చేసుకుంది. అయితే ఈరోజు జరగబోయేటువంటి సంఘటనలు వలన ఆ యొక్క అనుమానం అనేది నిజమని నిరూపించబడుతుంది. ఈ యొక్క విషయంలో మిమ్మల్ని చెడుగా దూషించినటువంటి వారు కూడా ప్రతి ఒక్కరు కూడా ఖచ్చితంగా ఆశ్చర్యపోయేటువంటి సంఘటనలు అయితే మీ యొక్క జీవితంలో చోటు చేసుకోబోతున్నాయి. అయితే ఇప్పటి వరకు మిమ్మల్ని ఎవరైతే వాదిస్తూ వచ్చారో అటువంటి వారు మీ యొక్క దగ్గరకు వచ్చి ఖచ్చితంగా మిమ్మల్ని ప్రాధేయపడేటువంటి అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. అదేవిధంగా వారు మిమ్మల్ని మెచ్చుకుంటారు. అంటే మీరు ఏదైతే అనుమానంగా నిలవబడిందో అది నిజమని
వారు కూడా నమ్మేటువంటి పరిణామాలు అయితే ఈ యొక్క జీవితంలో చోటు చేసుకోబోతున్నాయి. ఇది మీకు చాలా ఆశ్చర్యాన్ని కలిగించబోయేటువంటి సంఘటన అని చెప్పుకోవాలి. ఇక అదేవిధంగా ఈ యొక్క రాశి ఉన్నటువంటి వ్యక్తులు ఎవరైతే నూతనంగా ఉద్యోగాల కోసం ప్రయత్నాలు చేస్తూ ఉన్నారో ఈరోజు మీ ముందుకు ఒక మంచి అవకాశం అయితే రానుందండి. కాకపోతే ఆ యొక్క అవకాశాన్ని మీరు చేజార్చుకునేటువంటి పరిస్థితులు అయితే మీ యొక్క జీవితంలో చోటు చేసుకోబోతున్నాయి. మీరైతే అనుభవజ్ఞుల యొక్క సలహాలతో ముందుకు వెళ్ళడం అయితే చాలా అవసరమనే చెప్పాలి. ఈ యొక్క రాశి ఉన్నటువంటి వారు ఎవరైతే ఉన్నారో ఈరోజు ఏ పని మొదలు పెట్టాలన్నా కూడా మీ యొక్క అనుభవజ్ఞుల యొక్క సలహాల మేరకే మీరు అయితే ఖచ్చితంగా ఆ పని మొదలు పెట్టవలసి ఉంటుంది. దీనివల్ల మీకు ఎంతో ఉత్తమమైనటువంటి ఫలితాలు అయితే పొందుతారు. మీ యొక్క జీవితంలో చూడగలిగిన ప్రదేశాలు ఎన్నో ఉన్నాయి. అయినా ఎవరైనా నూతనంగా వాహనాలు కొనుగోలు చేయాలనుకుంటున్నారో వారైతే ఈ రోజున దాని గురించి ఒక ఖచ్చితమైనటువంటి నిర్ణయాన్ని అయితే తీసుకునేటువంటి పరిస్థితులు అయితే కనబడుతున్నాయి. మీ యొక్క జీవితంలో ఈరోజు చోటు చేసుకోబోతున్నాయి. ఈ రోజున కొనుగోలు చేసేటువంటి అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. కొంతమంది బంగారు ఆభరణాలు కూడా కొనుగోలు చేసేటువంటి పరిస్థితులు అయితే వినిపిస్తున్నాయి. గృహ నిర్మాణ పనులు కూడా చేపట్టాలని చాలా కాలంగా ఎదురు చూసినటువంటి వారికి కూడా ఈరోజు చాలా లాభదాయకంగా ఉండబోతుంది. ఒక వ్యక్తితో ఈరోజు అయితే చర్చలు జరిపేటువంటి అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. లేదంటే గృహాలను కొనుగోలు చేయాలని కానీ లేదంటే ఏదైనా ప్రాపర్టీని కొనుగోలు చేయాలని కానీ ఎవరైతే ఎదురు చూస్తూ ఉన్నారో మీ యొక్క బడ్జెట్ మేర మీ యొక్క సంపాదన మేర మీరు ఏదైతే కలలో కన్నారో దాన్ని మీరు కొనుగోలు చేసినటువంటి అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. ఎవరైతే చాలా కాలంగా విభేదాలతో ఉన్నటువంటి భార్యాభర్తలు ఎవరైతే ఉన్నారో ఈరోజు అయితే మీ మధ్య ఉన్నటువంటి విభేదాలను తొలగించుకునేటువంటి పరిష్కార మార్గాన్ని వెతకడానికి కోసం ఏదో మొదలుపెట్టేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. దీనికోసం మధ్యవర్తుల యొక్క సహాయ సహకారాలు కూడా మీకు మెండుగా లభించబోతున్నాయి. వివాదాల్లో ఉండేటువంటి ప్రాపర్టీస్ని కూడా మీరు ఈరోజు విడిపించుకోగలుగుతారు. కానీ మీ యొక్క కుటుంబ సభ్యుల్లో ఒకరితో గొడవ జరిగేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. అదేవిధంగా కొంతమంది అపరిచిత వ్యక్తుల చేతుల్లో మోసపోయేటువంటి అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. ఈ అంశాలు తగినటువంటి జాగ్రత్త అయితే మీరు చాలా అవసరమని చెప్పాలి. ఇక అదేవిధంగా అతి విచారం ఒత్తిడి మీ యొక్క మానసిక ప్రశాంతతను కలతపరుస్తుంది. ప్రతి ఒక్క ఆతృత మీ యొక్క నిరుత్సాహయోత ఆందోళన శరీరంపై వ్యతిరేకంగా పనిచేస్తూ ఉంటాయి. అందుకే వీటిని తప్పించుకోండి. రోజులోని రెండవ భాగంలో ఆర్థిక పరిస్థితి అనేది మెరుగుపడుతుంది. కుటుంబపు టెన్షన్లు ఏవి కూడా మీ యొక్క ఏకాగ్రతను భంగం చేయనివ్వకండి. చెడు కాలము కూడా మనకి బోలెడు అనుభవాలను ఇస్తుంది కదా. స్వీయ అనుభూతితో ఈ యొక్క సమయం అంతా కూడా వృధా కాకుండా జీవిత పాఠాలను నేర్చుకోండి. ప్రేమ అనేటువంటి తీయని బాధలో ఉన్నటువంటి వారు ఈ రోజున నిద్రపోలేరు. ఈ యొక్క రాసినటువంటి వారు కొన్ని ఆధ్యాత్మిక పుస్తకాలను వారి యొక్క ఖాళీ సమయాల్లో చదువుతారు. దీనివలన మీ యొక్క చాలా సమస్యలు అనేవి తొలగించబడతాయి. పెళ్ళంటే కేవలము కలిసి జీవించడం మాత్రమే కాదు, కాస్త సమయాన్ని మీ యొక్క జీవిత భాగస్వామితో కలిసి గడపడము చాలా ముఖ్యము. ఈరోజు విద్యార్థులు వారి యొక్క ఉపాధ్యాయులతో సబ్జెక్టులో ఉండేటువంటి కష్టాల గురించి మాట్లాడతారు. ఉపాధ్యాయుల యొక్క సలహాలు సూచనలు అయితే విద్యార్థులు ఖచ్చితంగా ఈరోజు పాటించబోతున్నారు. ఈరోజు మీ యొక్క అన్ని రకాల లాభదాయకమైన రోజుగా చెప్పుకోవచ్చు. తెలుసుకోకండి మీన రాశి జాతక ఫలితాలను తిరిగి రేపటి వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్.